జేకే న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ బిర్లా మందిర్ నందు విజయ విహారం రమణమూర్తి తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి జయశంకర్ స్వామి ఆధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్రం మరియు జై భారత సంయుక్త ఆధ్వర్యంలో సమత ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర్ ఆడిటోరియంలో పుస్తకావిష్కరణ మరియు సమ్మేళనం ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూ మతం విభిన్న హిందూ స్రవంతులకి చెందిన ప్రతినిధులు పీఠాధిపతులు ఆధ్యాత్మిక దిగ్గజాలు సాధకులు సాధువులు భారతదేశంలోని వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు 60 మంది స్వామీజీలు హాజరై హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అని తెలుపుతూ అనేకమైన ధర్మ రక్షతి అనేక రకాలుగా దేవుని దేశంపై భక్తి శ్రద్ధలతో ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహ్వానితులుగా శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు మాట్లాడుతూ భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే సనాతన ధర్మం అని కూడా తరచూ వ్యవహరించడం జరుగుతుంది. హిందువుల వేద సంపద అమూల్యమైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన గుర్తుంచుకోబడిన పురాణాలు మహాకావ్యాలైనటువంటి రామాయణం మహాభారతం కూడా ముఖ్యమైనవే. భగవద్గీత అన్ని వేదాల సారాంశములను భావించబడుతుందన్నారు. అనంతరం సురభి కళాకారులచే పద్మావతి శ్రీనివాస్ కళ్యాణం మహా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీరంగరాజన్ గారు, పోతులూరి వీరబ్రహ్మం గారి మనుమడు వీరం బొట్ల స్వామి, త్రినాథ దాసు గారు, యోగి ప్రభాకర్, గురూజీ, సిద్ధులు, యోగులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. ధర్మో రక్షితి రక్షితః అంటే ఏమిటి? ధర్మాన్ని నీవు చంపివేస్తే ధర్మం నిన్ను చంపుతుంది. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ధర్మ పతనం జరగకుండా కాపాడవలసిన బాధ్యత మానవులకున్నది. ధర్మాన్ని మనం రక్షిస్తాం సరే, ధర్మం మనల్ని రక్షించుట ఏమిటి? మన కులంలో, మన జాతిలో, మన ఇంటిలో మనం ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నాం. అదే ఆచారాన్ని మన పిల్లలు పాటిస్తారు కదా. ఉదయమే లేచి ఇంటి ముందు ఊడ్చి నీరు చల్లి ముగ్గు వేయడం మనకి ఎవరు నేర్పారు? పెద్దల సంప్రదాయాన్ని మనము చేస్తున్నాం. లేదా దీన్నే సంప్రదాయ రక్షణ అంటాం. మనం ఇలా ఎందుకు చేయాలో ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాం అంటాం. ఇలా చేయడం శుభోదయానికి ఆహ్వానం పలకడం అన్నమాట. మనల్ని కన్న తండ్రి వయోవృద్ధుడై శక్తిహీనుడైన తర్వాత మన బిడ్డల మాదిరిగానే చూచుకుంటాం. మలమూత్రాలను అసహించుకోకుండా ఎత్తిపోస్తాం. గౌరవంగా, ప్రేమగా, దేవునిలా ఆదరిస్తాం. ఇదే కదా ధర్మం. మనం తాళి కట్టి అర్ధాంగిగా స్వీకరించిన భార్య ఎంతటి బుద్ధిమంతురాలైనా, తెలివిగలదైనా నీవు మా అమ్మ మాటను గౌరవించాలి, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతాం. ఇది ధర్మం. ఇంటిలో దేవుని మందిరం పెట్టి ప్రతినిత్యం పూజ చేసి నీ కుటుంబం వారి చేత కూడా చేయిస్తూ నీ బిడ్డలకు చెబుతావు. చూడండి, మనం తప్పు చేస్తే దేవునికి కోపం వస్తుంది, మనకు పాపం చుట్టుకుంటుంది. తప్పు చేసిన వారందరూ నరకానికి వెళతారు. పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, గురువుల్ని మనం గౌరవించాలి అని చెప్తావు. నీవు దేవుని విశ్వసిస్తున్నావు కాబట్టి నీ బిడ్డలను కూడా దేవుని విశ్వసిస్తారు. ఇది ధర్మ ఆచరణ, ఇది ధర్మ రక్షణ. అంటే నీవు నీ తల్లిదండ్రుల్ని ఆదరించి చూపెడితేనే నీవు కూడా నీ బిడ్డలు నీ వృద్ధాప్యంలో నీకు సేవ చేస్తారు. అవును కదా. నీవు ధర్మాన్ని రక్షించావు కాబట్టి నీవు రక్షించుకున్న ధర్మం నీకు రక్షణ కాబోతుంది అన్నమాట. ధన్యవాదాలు.
ధనుల కలల